ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. జాన్ వాయిస్ గారు ప్రార్థన చేస్తారు. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇక ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో మేమందరం కూడా చేరి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి కనపరిచింటున్నాం. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, మీ పరలోకపు స్వరమును మాకు వినిపించిదేవా, మేము ఆత్మలో బలపడే కృపను మాకు దయచేయమని, నిలబడుతున్న దాసుని మీరు ఎత్తిపట్టుకొని మీ బోరగా శబ్దముగా వాడుకొని మీ పరలోకపు స్వరమును మాకు వినిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం ఒకసారి గమనించండి. అతడు తృణీకరించబడినవాడు ఆయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిలిచిన నేను అల్పుడను కానీ మీ లేఖనాలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. మా అందరితో సూటిగా మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును మరుపరిచి మీ లేఖనాలు బయలుపరచమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు ఆయన తృణీకరించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఏమండి, ఎంతో శక్తివంతమైన కార్యాలు చేశాడు. ఏ పాపము లేనివాడిగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. అయినా కూడా యేసు ప్రభువును అందరూ అని కాదు కానీ చాలామంది ఏం చేశారంట, తృణీకరించినట్టుగా మనం చూస్తున్నాం. తృణీకరించుట, ఉదయకాలము మనము తృణీకరించకూడదు అనే అంశాన్ని చెబుతూ 3 భాగాలు నేను తెలియజేశాను. ఇంకా మనుషులను తృణీకరించే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే 3 భాగాలు నేనేం చెప్పానంటే, దేవుని వాక్యమును తృణీకరించడం గురించి, ప్రభువు పని చేసే వారిని తృణీకరించడం గురించి, ప్రభువుకు ప్రతిష్ఠితమైన వస్తువులను తృణీకరించడం గురించి కొన్ని విషయాలు నేను మొదటి ఆరాధనలో వాక్య ధ్యానంలో బయలుపరచడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రియమైన వారలారా, తృణీకరించబడుటను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువే తృణీకరించబడ్డాడు. మనము కూడా ఈ లోకంలో తృణీకరించబడే అవకాశం ఉంది. ఆ విషయంలో మనం బాధపడకుండా, కృంగిపోకుండా దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా ధైర్యపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చూస్తే, డాలు మోయవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు అనగా గొల్లియాతు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎరడివాడు రూపసేయునుట చూచి అతన్ని తృణీకరించెను అని రాయబడి. దయచేసి గమనించండి, దావీదును గొల్లియాతు ఏం చేశాడు? తృణీకరించాడు. అంటే వీడేంటి నా మీదికి రావడం ఏంటి, నేను ఇంత బలిష్టమైన వాడిని, ఇంత బలాఢ్యుడను, ఇంత వీరుడను, శూరుడను, అరే ఆఫ్టర్ ఆల్ ఒక పసివాడు, లేతప్రాయం గలవాడు, యుద్ధాయుధాలు కూడా చేతపట్టనివాడు, సైన్యంలో కూడా లేనివాడు, బలము లేనివాడు, శక్తి లేనివాడు, మరి ఈ బాలుడు నా మీదికి వస్తున్నాడేమిటి అని ఎవరు తృణీకరించారంట? గొల్లియాతు తృణీకరించారు. ఈనాడు మనుషులు మనల్ని తృణీకరించవచ్చు, కానీ దేవుడు మనకు విజయం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ గొల్లియాతు అయితే దావీదును తృణీకరించాడో అదే గొల్లియాతును మట్టి కరిపించాడు దావీదు. ఒకే ఒడిసెతో, ఒకే రాయితో, ఒక్క దెబ్బకు గొల్లియాతు కుప్పగూలి కింద పడిపోయాడు. ప్రియుల, ఈ లోకంలో నిన్ను తృణీకరించే వారిని తృణీకరించనివ్వండి, కానీ నీ శక్తి ఏమిటో, నీ బలం ఏమిటో, నీ సామర్థ్యం ఏమిటో దాన్ని నిరూపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విషయంలో మరి మనం ఎప్పుడు కూడా మనం ఏదైతే ఫేస్ చేయబోతున్నామో అవతల ఉన్నటువంటి ఛాలెంజెస్ మనల్ని తృణీకరిస్తున్నట్టు అనిపిస్తాయి. ఇప్పుడు దావీదు ఎదుట ఉన్న ఛాలెంజ్ ఎవరు? గొల్లియాతు. నీ ఎదుట ఉన్న ఛాలెంజెస్, నీ ఎదుట ఉన్నటువంటి కొన్ని నీకున్నటువంటి పందాలు, లేదా నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసిన కొన్ని శోధనలు,
కొన్ని మరి ఆటుపోట్లు నిన్ను తక్కువగా చేస్తాయి. నీ చేత కాదు, నువ్వు నన్ను జయించలేవు, లేకపోతే నువ్వు నన్ను ఓడించలేవు, నువ్వు నన్ను దాటుకొని పోలేవు అని నీకున్న రోగము, నీకున్న అప్పు, నీకున్న పరీక్ష, నీకున్నటువంటి ప్రతి సమస్య నిన్ను తృణీకరించినట్టుగా నీ ఎదుట నిలబడవచ్చు. కానీ దేవుడు వాటిని ఎదుర్కొనే శక్తిని నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు, తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. నిజమే, నువ్వు ఫేస్ చేయబోయేది నీకు చాలా పెద్దదిగా కనిపించవచ్చు, చాలా ఉన్నతమైనదిగా నువ్వు ఎదుర్కోవడానికి వీలు పడనంత గొప్పదిగా నీకు కనిపించినా కూడా కేవలం విశ్వాసంతో నువ్వు ఎదుర్కోగలిగితే దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అడ్డొచ్చే దేన్నైనా దేవుడు ఏం చేయగలడు? ఆయన నిన్ను దాటించడానికి వాటిని ఎర్ర సముద్రం లాంటి దాన్నే 2 పాయలుగా చీల్చేశాడు. అడ్డొచ్చు సంద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరుస్తాడు. అడ్డొచ్చు సంద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరుస్తాడు. రాజుల రాజ్యాలను ఓడించి వేసి నీకు జయమిస్తాడు. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములన్నీ తానే చేయగా, మన యుద్ధములన్నీ తానే చేయగా, ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ, ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదురుగా ఉన్న ఛాలెంజ్ నిన్ను తృణీకరిస్తున్నట్లయితే నువ్వేం భయపడద్దు. వాటిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది దేవుడు. నీకున్న సమస్యలు ఎదుర్కొనే శక్తిని నీకు ఇస్తున్నది దేవుడు. అందుకే గొల్యాతు బోర్లా పడ్డాడంట. మామూలుగా దెబ్బ ఇటు నుంచి తాకితే వెనకలికి పడాలి, కానీ గొల్యాతు ఎలా పడ్డాడు? ముందుకు పడ్డాడు. ఎందుకంటే దెబ్బ కొట్టింది దావీదు కాదు, వెనక నుండి దేవుడు కొట్టాడు. అమాంతం ఇట్లా ముందరికి కుప్పగూలిపోయాడు గొల్యాతు. కాబట్టి మన ఎదురుగా ఉన్నటువంటి ఏ ఛాలెంజ్ అయినా, అది ఎంత పెద్ద ఉపద్రవమైనా, శోధనైనా, అప్పు అయినా, రోగమైనా, ఎంత పెద్ద శత్రువైనా, ఎంత పెద్ద సమస్య అయినా, వాటిని ఎదుర్కోవడానికి భయపడకుండా మనం అడుగులు వేయాలని వాక్యం సెలవిస్తుంది. ఒక సమయంలో యెహోషువ గ్రంథంలో దేవుడు అంటాడు, నీవు వారిని సమీపించినప్పుడు, బాగా వినాలి ఈ మాట, శత్రువును సమీపించినప్పుడు వారి ముఖములు చూసి బెదరకుడి అన్నాడు దేవుడు. అంటే దూరంగా ఉన్నప్పుడు ధైర్యంగానే ఉంటారు, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముఖాలు చూస్తే మీకు భయం కలుగుతుంది. అంత క్రూరంగా ఉంటాయి ఆ ముఖాలు, అంత భీకరంగా ఉంటాయి ఆ ముఖాలు, అంత భయంకరంగా మరి ఒక అద్భుతమైన వీరత్వం కలిగి ఉన్న ఆ ముఖాలను చూసి మీరేం చేయొద్దు అన్నాడు దేవుడు, బెదరొద్దు అన్నాడు. మనం కూడా సమస్యలు దూరంగా ఉన్నప్పుడు కొంచెం ధైర్యంగానే ఉంటాం, కానీ సమస్య దగ్గరికి వచ్చేసేసరికి మనం భయపడతాం ప్రియులారా. సమస్య దూరంగా ఉన్నప్పుడు బాగానే ధైర్యంగా ఉన్నట్టు, లేదా ఇతరులకు ధైర్యం చెప్తున్నట్టు ఒక బ్రదర్ గారు నాకు చెప్తా ఉన్నాడు. కరోనా వచ్చినప్పుడు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారంట. పక్కన బెడ్ ఆయన చెప్తా ఉన్నాడంట, నువ్వేం భయపడొద్దు, ఏం కాదు, తగ్గిపోతుంది, మనకి ఏం పర్వాలేదు, బాగా అయిపోతుంది అని చెప్పి రోజు ధైర్యం చెప్పేవాడంట. మనకు సడన్గా మరి ఒకరోజు ఆయాసం ఎక్కువైపోతే లోపల తీసుకెళ్ళి అవన్నీ కూడా బటన్స్ అన్నీ పెట్టారు, వైర్స్ అవన్నీ పెట్టేసేసరికి వాటిని అవి పెడుతుండగానే భయపడి చచ్చిపోయాడంట. అతన్ని డెడ్ బాడీ తీసుకెళ్తుంటే ఇతను అడిగాడు, ఏమైంది, బాగానే ఉన్నాడు కదా, ఎందుకు చనిపోయాడంటే భయపడి చనిపోయాడు అని చెప్పారు. కరోనా వల్ల చనిపోలేదు, ట్రీట్మెంట్ చేస్తుంటే భయపడి ఆందోళనకు గురై బీపీ ఎక్కువైపోయి మరి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని చెప్పారు. అప్పుడు ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అరే నాకు ఇంత ధైర్యం చెప్పాడు, మరి ఇంత చక్కగా నన్ను ఏం కాదు అన్నాడు. తీరా తనకు సమస్య దగ్గరికి వచ్చేసరికి తానే భయపడిపోయాడని చెప్పి ఆశ్చర్యపోయాడు ప్రియులారా.
ఈరోజు మనం కూడా మనకు ఎదురయ్యే సమస్య మనల్ని సమీపించినప్పుడు మనమేం భయపడాల్సిన అవసరమో లేదు. దేవుడు మన పక్షంగా ఉండి వాటిని జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం విశ్వసించుదుము గాక. హల్లెలూయా. ఇంకొకటి, మన చుట్టూ ఉండేటువంటి వారు కూడా కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తారని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలు, సిరియా కుమార్తెలు నిన్ను అవమానపరచగా అని రాయబడింది. ఎక్కడుండి తృణీకరిస్తున్నారు? కొన్నిసార్లు మనల్ని తృణీకరించేవారు మన చుట్టూనే ఉంటారు, మనకు సమీపంలో ఉంటారు. కొన్నిసార్లు మీకు దగ్గర వారై ఉంటారు, మీ సొంత బంధువులై ఉంటారు, రక్త సంబంధికులై ఉంటారు, స్నేహితులై ఉంటారు. ఏమండి, మీరెంతో ప్రేమించేవారై ఉంటారు. వారు మిమ్మల్ని తృణీకరిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ ఉండి నేను తృణీకరించే వారి విషయంలో కూడా నువ్వేం బాధపడద్దు. తన సొంత అన్నలే దావీదును తృణీకరించారు, తన సొంత అన్నలే యోసేపును తృణీకరించారు, తన సొంత తండ్రి దావీదును తృణీకరించాడు, తన సొంత భర్త మరి ఆ యొక్క లేయాను తృణీకరించాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఎంతోమంది తృణీకరించబడిన వారిని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, తృణీకరించబడిన వారిని ఎందుకు ఆయన బహుగా ప్రేమిస్తాడంటే వారి బాధ ఏంటో, వారి దుఃఖం ఏంటో ఆయనకు బాగా తెలుసు కాబట్టి, ఎరిగి ఉన్నవాడు కాబట్టి. ఈరోజు మనందరం కూడా గ్రహించాలి. ఎవరైనా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను తృణీకరిస్తూ ఉన్నప్పుడు నువ్వేమీ కూడా బాధపడాల్సిన అవసరము లేదని ప్రభుపేట నేను తెలియజేస్తాను. నిన్న న్యూస్లో నేను ఒక విచిత్రమైన సంఘటన చూశాను. ఒకే పేరు ఉన్నటువంటి, అంటే ఈ క్రికెట్ IPL అనేది జరుగుతుంది కదా, ఒకే పేరు ఉన్నటువంటి ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారంట. ఏమండి, హర్షిత్ సింగో ఏదో ఒకే పేరు ఉన్నటువంటి ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. బాగా వినండి. అయితే ఈ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, కార్డు ఎత్తి సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళని కొంటారు, ప్లేయర్స్ని కొంటారనమాట. అలా కొంటా ఉన్నప్పుడు ఒక అదే పేరున్న ఒక వ్యక్తి మంచి యవనస్తుడు, అదే పేరున్న ఇంకొక వ్యక్తి 37 ఏళ్ళు పైబడినవాడు. ఈమె పొరపాటుగా ఏం చేసిందంటే ఆ 37 ఏళ్ళు పైబడినవాడి పేరు చెప్పినప్పుడు పొరపాటుగా బోర్డు ఎత్తింది, అతన్ని కొనేసి చాలా బాధపడిపోయింది. అరే నేను యవనస్తుడిని, ఆ 20 ఏళ్ళ అబ్బాయిని నేను కొనాలనుకున్నాను, పొరపాటుగా ఒకే పేరు ఉండడం వల్ల ఈ వ్యక్తిని నేను కొన్నాను అని చెప్పి అక్కడున్న వారితో ఆమె లేదు నేను అతన్ని కాదు కొనింది, ఇతన్ని కొనాలనుకున్నాను, పొరపాటు జరిగింది, అతడు మాకొద్దు అని బహిరంగంగానే చాలా తృణీకరించినట్టుగా ఆమె బిహేవ్ చేసింది. అయితే చివరాఖరికి నిన్న న్యూస్లో చెప్తున్నారు, ఏ వ్యక్తినైతే ఆమె తృణీకరించిందో ఆ వ్యక్తే ఆ టీంను గెలిపించాడంట. ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను తృణీకరించినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను పైకెత్తే రోజు ఒకటి వస్తుంది, నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏఫ్తాను సొంత కుటుంబీకులే ఏం చేశారు? నువ్వు నాకు అన్నం ఎలా అవుతావు, నువ్వు వేశ్యకు పుట్టిన వాడివి, నువ్వు మాకు అన్నం ఎలా అవుతావు అని చెప్పి తరిమేశారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఏఫ్తా, ఒక అనాథలాగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఒక టైం తీసుకొచ్చాడు అతనికి. ఎంత గొప్ప టైం తెచ్చాడంటే, ఆ ఇంటికే కాదు ఆ దేశమంతటికి న్యాయాధిపతిగా యెఫ్తాను దేవుడు నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ దేశమంతటికి న్యాయాధిపతిగా నిలబెట్టాడు. తన చుట్టూ ఉన్నవారు యెఫ్తాను తృణీకరించారు, ఒక అన్నగా అతన్ని స్వీకరించలేదు. కానీ సమస్త దేశానికి అతడు అధిపతిగా నిలబడేలా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు ఏ కారణాన్ని బట్టి నిన్ను తృణీకరించినా, నిన్ను ఎగతాళి చేసినా, నిన్ను చిన్న చూపు చూసినా, నిన్ను తక్కువగా చూసినా, కొంతమంది భార్యలు ఉంటారు సొంత భర్తను చిన్న చూపు చూస్తుంటారు, తృణీకరిస్తుంటారు. దయచేసి గమనించండి. కొంతమంది పిల్లలు సొంత తల్లిదండ్రులను తృణీకరించే వారిగా ఉంటారు. మీకేమి చేత కాదు అన్నట్టుగా తల్లిదండ్రులను తీసిపడేసి మాట్లాడుతుంటారు. అటువంటి తృణీకరించే వారు నీ చుట్టూ ఉన్నా నువ్వేం బాధపడద్దు. దేవుడు నీ తల ఎత్తే రోజు ఖచ్చితంగా వస్తుంది. తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పరచుకుంటాడని
మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో రాయబడింది. 29వ వచనం, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరిస్తున్నటువంటి వారు, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో కానీ, నీ ఇంటిలో కానీ, నీవు మరి చదువుకుంటున్న స్థలంలో కానీ, ఎక్కడైనా కానీ నీ చుట్టూ ఉండి నిన్నెవరైనా గేలి చేస్తుంటే, తృణీకరిస్తుంటే, నిన్ను తక్కువ చేస్తుంటే, ఆ విషయంలో నువ్వు పొరపాటున కూడా బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అట్లా చేసినప్పుడే దేవుడు నీపై ప్రత్యేకమైన దృష్టి నిలపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విషయంలో కూడా తృణీకరించబడినప్పుడు మనం బాధపడకుండా ఎవరిని గుర్తు చేసుకోవాలా? ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన లాంటి మహనీయుడే తృణీకరించబడ్డాడు. ఆయన లాంటి పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసిన దేవుడు ఆయనను తృణీకరించినప్పుడు నేనంత ఒక సామాన్యమైన, ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మనిషిని, నన్ను ఈ సమాజం తృణీకరించడం పెద్ద వింతేమీ కాదు. నన్ను నా కుటుంబంలో ఎవరైనా తృణీకరించడం పెద్ద వింతేమీ కాదు. నన్ను ఎవరైనా నా సొంత వారు అనుకున్నవారు, నా స్నేహితులు అనుకున్నవారు తృణీకరించడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదని చెప్పి మనము దేవునిని మాదిరిగా ఉంచుకొని సహనముతో ఎదురు చూస్తే ఖచ్చితంగా ఒక అద్భుతమైన రోజు నీ జీవితంలో దేవుడు తల ఎత్తుకునే రోజు అద్భుతంగా నీకు అనుగ్రహించబోతున్నాడని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. తర్వాత అహంకారంతో తృణీకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రియులారా. అహంకారంతో దావీదు సామాన్య జనులతో కలిసి, లేదా పనివారితో కలిసి, దాసీలతో కలిసి మందసం ఎదుట సంబరం చేస్తుంటే కిటికీలో నుండి చూస్తున్న మీకాలు అతన్ని అసహించుకొని తృణీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అహంకారంతో తృణీకరించేవారు తమకున్న స్థాయిని బట్టి, తమకున్న డబ్బును బట్టి, తమకున్న ఉద్యోగాన్ని బట్టి అహంకారంతో, కులహంకారం, రకరకాల అహంకారాలు కలిగి తోటి వ్యక్తులను తృణీకరించే గుణాలు గలవారు మనకు ఎదురవచ్చు. అప్పుడు కూడా మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ సమూయేలు గ్రంథములో 6వ అధ్యాయము 21వ వచనం. త్వరగా మనం ముందుకెళ్దాం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిలో నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిలో నేను ఆటాడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడిన నా దృష్టికే నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనేను. ఆమె తృణీకరిస్తూ మాట్లాడింది ప్రియులారా. సొంత భర్తను తృణీకరిస్తూ మాట్లాడింది. నువ్వు ఒక రాజువేనా? నువ్వు ఒక రాజులాగా ప్రవర్తిస్తున్నావా? వాళ్ళతో కలిసి ఆడతావా? వాళ్ళతో కలిసి పాడతావా? మన రేంజ్ ఏంటి, మన లెవెల్ ఏంటి, మన స్థాయి ఏంటి అని ఒక దురహంకారంతో కళ్ళు నెత్తికెక్కి అంటారు కదా, అంత గర్వం. ఒక బీదరాలు పక్కన కూర్చుంటే తట్టుకోలేరు ఏమండి. ఒక సామాన్య ప్రజలతో కలిసిమెలిసి ఉంటే తట్టుకోలేనటువంటి అహంకారపూరితమైన గుణాలు మరి ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అటువంటి తృణీకారం నీకు ఎదురై ఉంటే, దావీదును మరి తన అన్నలు అన్నారు, నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, నీకు ఇక్కడ ఏమి పని అని అన్నారు. ఇలాగున అహంకారంతో తృణీకరించబడినటువంటి వారు. సౌలు ఎంతో అహంకారంతో దావీదు మీద చెలరేగాడు. ఆఫ్టర్ ఆల్ నేను చేరదీస్తే నా దగ్గరకు వచ్చాడు, నేను చేరదీస్తే సైన్యంలో చేరాడు. ఇప్పుడు నాతో వీడికి పోటీ ఏమిటి? నాతో పోల్చి ఈ స్త్రీలు పాట పాడుతున్నారు అని చెప్పి దావీదు మీద విపరీతంగా కోపగించుకున్నాడు. అహంకారంతోనే, ఇంకా వేరే ఏ కారణము లేదు. కేవలం అహంకారంతో దావీదును సౌలు ఏం చేశాడు? తృణీకరించాడు. దేవుని కోపం వచ్చింది.
అదే సౌలు సింహాసనాన్ని దావీదు చేతికి అప్పగించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని అహంకారంతో తృణీకరిస్తున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి, దేవుడే తన పని తాను చేస్తాడు. ఎవరైనా అహంకారంతో మిమ్మల్ని తృణీకరించి, మిమ్మల్ని తక్కువగా చూసి, మిమ్మల్ని ఎగతాళి చేసి, గేలి చేసి, మాకు అది ఉంది మీకు అది లేదు, మేము అందులో గొప్ప మీరు అందులో తక్కువ అని ఇలాగున మిమ్మల్ని ఒకవేళ మరి తృణీకరించినట్టు మాట్లాడితే మీరు ఆ విషయంలో ఏమీ బాధపడాల్సిన అవసరమో లేదు. ఒక తల్లి ఏడుస్తూ చెప్తుంది, తన సొంత బిడ్డ వీళ్ళెంతో కష్టపడి ఒక గొప్పింటికి ఇచ్చారు, వివాహం చేసుకుంది, తల్లిదండ్రుల దయను బట్టే కదా. ఒకవేళ అంత మంచి ఇంటికి ఆమె మరి కోడలుగా వెళ్ళిందంటే, మరి కాస్తో కోస్తో తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్థాయిలో ఉండగలిగిందంటే, తల్లిదండ్రులు, ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది, అప్పు చేసి మరి మా ఆస్తుల పత్రాలు కూడా కొదవబెట్టి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలని చెప్పి నా కుమార్తెను ఒక మంచి ధనం ఉన్నవాడికి లేదా ఒక మంచి ఐశ్వర్యం ఉన్నవాడికి ఇచ్చి చేస్తే, ఇప్పుడు ఆ బిడ్డ అంటదంట తల్లిని, మీరు బీదోళ్ళు, ఏమంటది, మీరు బీదోళ్ళు, మీ దగ్గర ఏమీ లేదు, దరిద్రులు మీరు, మేము ఉన్నోళ్ళం, మేము ఇట్లాగే ఉంటాం, ఇట్లాగే మాట్లాడతాం, ఇట్లాగే ప్రవర్తిస్తాం అని ఎగిరెగిరి పడుతుందంట. తల్లి ఏడుస్తూ చెప్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నీ స్థాయి ఎంత ఎదిగినా అవతల ఉన్న వ్యక్తిని నీ స్థాయిని బట్టి ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. దేవునికి ఎంత పని అండి, పైన కూర్చోబెట్టినోడు తీసుకెళ్ళి కిందికి లాగి ఈడ్చి కొట్టడానికి దేవునికి ఎంత పని? అది పెద్ద విషయమేమి కాదు ప్రియులారా. అందుకే దేవుడు నిన్ను ఎంత ఉన్నత స్థానానికి హెచ్చించినా నీ కింద ఉన్న వారిని నువ్వేం చేయాలి, గౌరవిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి, బలపరుస్తూనే ఉండాలి మన శక్తి కొలది, అంతేగాని తృణీకరించకూడదు. ఒకవేళ అటువంటి వారు నిన్ను తృణీకరించినప్పటికీ కూడా నువ్వు మౌనంగా, యేసు ప్రభువును ఎంత తృణీకరించారు, నువ్వు రాజువా అని చెప్పి ఆయనను అపహాస్యం చేశారు. దయచేసి గమనించి, ఎంతగా తృణీకరించబడిన వాడు అయినా కూడా ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. దయచేసి మనం కూడా మనల్ని ఎవరైనా తృణీకరిస్తే మనం ఒక మాట అంటాం, నా టైం వస్తుంది అంటాం, అది కూడా అనకూడదు, అసలు అది కూడా అనాల్సిన అవసరము లేదు ప్రియులారా. నా సమయం వస్తుంది. కొంతమంది ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని తమను తాము కుక్కతో పోల్చుకొని మాట్లాడుకుంటారు. మరి ఏమనాలి, ఇంకా ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటే మరి నువ్వు కుక్కవైనా, ఆ మాట అన్నవాళ్ళు కుక్కనా? మీరు గమనించండి, ఆ మాట కూడా అనాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండండి, భరించండి, సహించండి. దేవుడు నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమీపించెను, నేను వెలుగు ఉదయించెను, విడుదల సమీపించెను, నీపై వెలుగు ఉదయించెను, చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహంకారముతో పడుతున్నట్లయితే మీరేమి బాధపడదు. కొంతమంది అపార్థం చేసుకొని తృణీకరిస్తారు. తృణీకరించడానికి రకరకాల కారణాలు నేను తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. పై రూపాన్ని బట్టి తృణీకరించేవారు నీకు ఎదురవుతారు, నీ పై రూపాన్ని చూసి నిన్ను తృణీకరిస్తారు. అంతేకాకుండా అహంకారంతో తృణీకరిస్తారు, నీ చుట్టూ ఉండి నీ వారిగా ఉండి కూడా నిన్ను తృణీకరిస్తారు. ఇంకొకటి, నాలుగో విషయం ఏంటంటే, నిన్ను అపార్థం చేసుకొని నిన్ను తృణీకరిస్తారు. అపార్థం చేసుకొని, ఇప్పుడు దావీదును షిమి అనేవాడు శపిస్తున్నాడంట. శపిస్తున్నాడు, ఎంతో ఘోరంగా శపిస్తున్నాడు, తృణీకారంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి యోవాబు మరియు సెరియా కుమారులు, వాడు చచ్చిన కుక్క వంటి వాడు నీ మీద అరుస్తున్నాడేంటయ్యా, నువ్వు మహారాజు ఒక ఆజ్ఞ ఇస్తే దెబ్బకు వాడిని చంపేస్తాం మేమంటే
దావీదు వద్దొద్దు, దేవుడు అనుమతించండి, వాడు ఎందుకు అలా మాట్లాడతాడు, వదిలేసేయండి అని చెప్పాడు. వాడు అంతగా శపించడానికి, అంతగా తృణీకరించడానికి దావీదుకు మరి షిమీకి ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ వాడు ఏమని అపార్థం చేసుకున్నాడంటే సౌలు కుటుంబం అంతా దావీదు వల్లే నాశనం అయింది అని అపార్థం చేసుకున్నాడు. వాస్తవంగా సౌలు కుటుంబము నాశనం అయింది దావీదును బట్టి కాదండి, సౌలుకున్నటువంటి గర్వాన్ని బట్టి, సౌలుకున్నటువంటి బలహీనతలను బట్టి, సౌలుకున్న స్వనాశనం. అది సౌలు పొందిన స్వనాశనం. కానీ వీడికి ఏమని ఎవరు చెప్పారో, మరి వీడికి మనసులో ఎవరు రుద్దారో, మొత్తం సౌలు మీ బంధువుడైన సౌలు, మరి సౌలు ఈయనకు పెద్దనాన్న అవుతాడో చిన్నవన అవుతాడో మనకు తెలియదు. కానీ షిమి అనేవాడికి సౌలు బంధువు అవుతాడు. ఇప్పుడు సౌలు చనిపోయాడు, సౌలుకు సంబంధించిన కుమారుడు యోనాతాను చనిపోయాడు. సౌలు కుటుంబం అంతా కూడా మరి ఇప్పుడు రాజకుటుంబంగా లేదు ఇంకా. అందుకే మహాకోపం, షిమి విపరీతంగా కోపడుతున్నాడు, దావీదు మీద శాపనార్థాలు పెడుతున్నాడు, తృణీకరిస్తున్నాడు. మనకు కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎదురవుతారు. మనం ఏమి చేసి ఉండము, మన తప్పేమీ ఉండదు, మన పొరపాటు ఏమీ ఉండదు, ఏదో అపార్థం చేసేసుకొని ఏవేవో వాళ్ళ మనసులో సొంతగా లెక్కలేసేసుకొని మిమ్మల్ని తృణీకరించేవారు మీకు ఎదురవుతారు. ఏంటబ్బా ఇట్ట మొహం మార్చుకొని పోతుంది, అట్ట తల తిప్పుకొని పోతుంది, ఇట్ట చేస్తా అంటే తర్వాత తెలిసి ఉంటుంది ఎవరో ఒక తల్లి మంచిగా నిప్పంటించి పెట్టిందని, అందులో మీ తప్పే లేదని. ఈ అపార్థాలు చేసుకొని మిమ్మల్ని తృణీకరించేవారు కూడా మీకు ఎదురవుతారు. అపార్థం చేసుకొని నీ సొంత వారు కూడా నిన్ను తృణీకరిస్తుంటారు కొన్నిసార్లు. అందుకే అపార్థం చేసుకొని తృణీకరిస్తున్నప్పుడు మీరు సముదాయించుకొని తప్పకుండా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. సరే, అర్థం చేసుకోకపోయినా పర్లా, దేవునికి తెలుసు నేను ఏ విధమైన వ్యక్తినో అని చెప్పి అలాంటి పరిస్థితుల్లో తృణీకరించబడినప్పుడు కూడా మీరు ఏమాత్రం కృంగిపోకుండా ధైర్యం వహించాలి. మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకొని తృణీకరించబడిన అనుభవాలు మీకు ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా ధైర్యం వహించాలి. దావీదు ఆ విషయంలో మరి దేవునికి అప్పగిస్తున్నాడు. ప్రభా, ఆ షిమి అనేవాడికి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, ఎటువంటి వైరం లేదు. నేను సౌలుకి ఏమో చేసేసాను అనుకొని వాడు నా మీద ఎగిరి పడుతున్నాడు, నన్ను తృణీకరిస్తున్నాడు, నన్ను శత్రువుగా ఎంచుకున్నాడు. ఆ విషయంలో నేనేమి అనను, నీకే అప్పగిస్తున్నానని చెప్తే మీకు తెలుసో లేదో ఎంత అద్భుతంగా దేవుడు ఒక్క రోజులోనో లేకపోతే కొన్ని రోజులు అనుకుంటా ఆ షిమి తిరిగి వచ్చేటప్పుడు, దావీదు అరణ్యంలోకి పోయి తిరిగి వచ్చేటప్పుడు పాదాల మీద పడి, రాజా నన్ను క్షమించు, నేను తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమాపణ అడిగాడు. ఇదే షిమి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ షిమి అయితే ఆ దావీదును తృణీకరించాడో దావీదు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. దావీదు కూర్చోబెట్టి అరే అది కాదురా ఇక్కడ కూర్చో నేను చెప్తారా నీకు అన్ని వివరిస్తా అని చెప్పి దావీదు ఏమీ కూడా బాధపడిపోలేదు. దావీదు తన దారిన తాను వెళ్ళిపోయాడు. చెప్పాలంటే మన భాషలో కుక్కలు మరుగుతున్నాయి అనుకొని ఏనుగు వెళ్ళిపోయినట్టుగా దావీదు తన దారిలో తాను వెళ్ళిపోయాడు. మరి వాడికి ఎవరు చెప్పారో, ఎవరు అర్థం చేసుకునేలా బోధించారో, ఎవరు దావీదు గురించి స్పష్టం చేశారో మనకు తెలియదు. కానీ మొత్తానికి తిరిగి వచ్చేటప్పుడు దావీదు పాదాల మీద పడి షిమి ఏం కోరుతున్నాడు? క్షమాపణ కోరుతున్నాడు. మీ జీవితంలో కూడా మీరేమీ కూడా మరి బాధపడాల్సిన ఎవరైనా అపార్థం చేసుకుంటే కొంతమంది తాపత్రయపడిపోతుంటారు. వాళ్ళని పిలిపించి మాట్లాడతా, వీళ్ళని పిలిపించి మాట్లాడతా, కావాలంటే నువ్వు ఇక్కడనే ఉండు, లేకపోతే మనమే పోదాం వాళ్ళ ఇంటికి. ఎందుకమ్మా? అపార్థం చేసుకుంటే చేసుకొనివ్వండి. ఒకరోజు వస్తుంది నువ్వు మంచిదానివని, నువ్వు నిజంగా మంచిదానివైతే, నువ్వు నిజంగా మంచివాడివైతే నువ్వు వెళ్ళి తాపత్రయపడుకుంటా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము లేదు. దేవుడే ప్రూవ్ చేస్తాడు, దేవుడే బయలుపరుస్తాడు. సిగ్గుతో అవతల ఉన్న వాళ్ళని తలదించుకునేలా దేవుడే చేస్తాడు. నిన్ను తృణీకరించిన వారే వచ్చి నీ కాళ్ళ దగ్గర పడేలా దేవుడే కృప చూపుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో కూడా మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. స్వార్థపరులైనటువంటి వారు నిన్ను తృణీకరిస్తారు. స్వార్థపరుల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ప్రేమను ఆశిస్తే మనం విఫలమవుతాం. దావీదు అనేవాడు నాబాలు దగ్గర ప్రేమను ఆశించాడు. ఒకప్పుడు నేను అతని దగ్గర పనిచేశాను కదా, అతని గొర్రెలు కాశాను కదా, అతని గొర్రెల కోసం సింహాలతో ఎలుగుబంట్లతో పోరాడాను కదా,
ఇప్పుడు నాకు దావీదు మరి నాబాలు హెల్ప్ చేస్తాడు అనుకున్నాడు. నాబాలు గురించి దావీదు తెలుసా తెలీదా? ఒక ఓనర్ గురించి ఖచ్చితంగా తన దగ్గర పనిచేసి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల్లో పనిచేసిన దావీదుకు నాబాలు మొరటివాడని, నాబాలు దుర్మార్గుడని, నాబాలు స్వార్థపరుడని, నాబాలు జాలిదయ లేనివాడని, ప్రేమ లేనివాడని దావీదుకు తెలుసు. అయినా కూడా ప్రేమ నాశించాడు. ఇప్పుడు ఏమయ్యాడు? తృణీకరించబడ్డాడు. యెషయి ఎవడు? దావీదు ఎవడు అంటే మీ దగ్గర పనిచేసేవాడు. నా దగ్గర 1000 మంది పని చేస్తారయ్యా, వాడెవడు? నా దగ్గర 100 మంది పని చేస్తారు అంటే అదేనండి మీకోసం సింహాలతో ఎలుగుబడి పోరాడితే పోరాడాడు, జీతం ఇచ్చే కదా వాడికి. నా దగ్గర ఏమైనా ఊరికే ఊడిగం చేశాడా? నేను జీతం ఇచ్చాను, వాడు పని చేశాడు, అయిపోయింది. ఎంతోమంది పని చేస్తుంటారు నా దగ్గర అనేశాడు. మనం కూడా చాలాసార్లు స్వార్థపరుల తృణీకారాన్ని మనము పొందుతుంటాం. ఇంత చేస్తే నన్ను అంత మాట అనింది, ఇంత చేస్తే అని మీరు బాధ ఎల్లగొక్కుని అవతల వాళ్ళకి బాధ, అబ్బో ఇంకొద్దులే, మామూలు కాదు. ఎంత చేశానక్క వాడికి, ఎంత చేశాను, నా సొంతోడని, నా సొంత కొడుకులాగా నేను చూసుకున్నా, నా సొంత బిడ్డలాగా నేను ప్రేమించా, నా సొంత చెల్లెల్లాగా నేను చూసుకున్నా. స్వార్థం ఉన్న వాళ్ళని 1000 రోజులు కాదు 1,00,000 రోజులు చూసుకున్నా నీకు వందనాలు కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర నువ్వు తృణీకారం పొందుతావు. ఆ తృణీకారానికి నువ్వేమీ బాధపడాల్సిన అవసరమో లేదు ప్రియులారా. చేసింది ఏదో చేసావు, దాని నుంచి నువ్వు తిరిగి ఏమీ ఆశించకూడదు. ఎవరికి ఏది చేసినా తిరిగి ఏది ఆశించకుండా చేసేవారిగా మనం ఉండాలి తప్ప వాళ్ళ నుంచి కృతజ్ఞత కోరకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రకరకాలుగా తృణీకరించే వాళ్ళలో చాలా కేటగిరీస్ ఉన్నారు జనాల్లో. తృణీకరించే వాళ్ళలో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు చెప్పడానికి ఒక 3-4 మెసేజ్లు అవుతుంది. చెప్పడానికి సమయం చాలదు. కానీ నేను చెప్తున్నా, ఎన్ని రకాల వాళ్ళైనా కానీ నిన్ను తృణీకరించడానికి వాళ్ళు ప్రేరేపించబడ్డారంటే నువ్వేమీ బాధపడద్దు. యేసయ్య కూడా తృణీకరించబడ్డాడు. ఆ యేసయ్యలాగే నేను కూడా వీళ్ళని ఎదుర్కొంటాను, జయిస్తానని మీరందరూ విశ్వాసం ఉంచి బలపడాలి. కానీ కృంగిపోకూడదు, బలహీన పడిపోకూడదు. ఎంత తృణీకారాలు వస్తే నిన్నంత పైకి ఎదిగేలా దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. నిన్ను జనాలు ఎంత తక్కువగా చూస్తే దేవుడు అంత ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కానీ, నీ సొంత వారి చేత కానీ, స్నేహితుల చేత కానీ, బంధువుల చేత కానీ, సంఘములో కానీ, ఎక్కడైనా కానీ నువ్వు తృణీకరించబడుతున్నావా? బాధపడద్దు. బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప భక్తులు తృణీకరించబడ్డారు, కానీ దేవుడు వారిని ఎత్తిపట్టుకున్నాడు, దేవుడు వారిని బలపరిచాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని తలగా చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరి సహోదరులారా, ప్రతి తల్లి, ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు తృణీకరించబడతానికి ఏ కారణమైనా అవనివ్వండి, ఏ కారణమైనా అవనివ్వండి, నువ్వు బాధపడద్దు. నిన్ను ఎవరైనా తృణీకరిస్తే నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే నిన్నెవరు తృణీకరించినా నిన్ను చేరదీసి హక్కున చేర్చుకునే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన తృణీకరించడు, ఆయన త్రోసివేయడు, ఆయన విసర్జించడు, ఆయన చిన్న చూపు చూడడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవ విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.